ఇట్స్ ఎ బిగ్ అనౌన్స్మెంట్. ఎట్లా చెప్పాలి, అందరికి డౌట్ ఉంది నేను ప్రెగ్నెంటా అని చెప్పి. ఎస్, ఐఎమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నాకు 7 months, ఇంకొన్ని రోజులు అయితే 6-8 months వస్తాయి. ఇంత లేట్ చెప్తున్నాను ఏంటంటే నాకు ఫస్ట్ 2 months వరకు నాకే తెలియదు. థర్డ్ మంత్లో నేను చూసుకున్నా. అప్పటి వరకు అసలు నాకు ఐడియానే లేదు. అంటే సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ నేను ప్రెగ్నెంట్ అనే థాట్ అస్సలు నాకు లేకుండే. అంటే నాకు కొంచెం వేరే ప్రాబ్లం ఉండేది, ప్రొలాక్టిన్ ప్రాబ్లం. ప్రొలాక్టిన్ అండ్ పీసీఓడి ఈస్ డిఫరెంట్, బట్ కొంచెం సిమిలర్. సో దానివల్ల నాకు ప్రెగ్నెంట్ అని ఇప్పట్లో అలాంటిది అస్సలు ఉండకపోతుండే. నేను ప్రెగ్నెంట్ అని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. నేను అస్సలు, నాకు చెక్ చేసుకున్నప్పుడు కూడా చాలా డౌట్ ఉండే. చూపిస్తా, 1 second. క్యూట్ బాక్స్. ప్రెగ్నెంట్. దీన్ని నేను ఎందుకు ఇట్లా కలర్ మారిపోయిందంటే నేను ప్రిజర్వ్ చేసిన రెజిన్ లిక్విడ్ తోటి. సో అది వచ్చేసి ఏంటంటే కలర్ చేంజ్ అయింది సైడ్. అసలు అనుకోలే నేను ప్రెగ్నెంట్ అనేసి. నాకు డౌట్ ఉండే చాలా వరకు. అసలు నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాబట్టి నాకే అసలు ఏం తెలుస్తలేదు. నాకు థర్డ్ మంత్లో నేను అప్పుడు హార్ట్ బీట్ వచ్చినప్పుడు, అప్పుడు టెస్ట్ చేసుకొని, అప్పుడు కన్ఫర్మేషన్ స్కాన్ చేసుకున్నప్పుడు నాకు హార్ట్ బీట్ వచ్చింది అప్పటికే. అప్పుడు చూసుకున్నాను నేను. ఫస్ట్ టైం చూసింది అయితే January 3rd. డిసెంబర్లో మేము, అంటే మాకు 6th month ఉన్నప్పుడు నేను కన్సీవ్ అయినట్టున్నా, నవంబర్. బట్ నాకు తెలియదు అది నవంబర్, డిసెంబర్, జనవరి వరకు తెలియదు. January 3rdకి చూసుకున్నాను నేను. అప్పటి వరకు అయితే అసలు ఐడియా కూడా లేకుండే. కొన్ని సిమ్టమ్స్ ఉండేటివి, బట్ నేను అనుకోలే. అండ్ నేను డైటింగ్లో ఉన్నా. ఇంకా డైటింగ్లో ఉన్నప్పుడు మనం ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ వెయిట్ గెయిన్ అవ్వడం ఏందనేసి అప్పుడు డౌట్ వచ్చింది నాకు. వెయిట్ గెయిన్ ఎట్లా అంటే, నేను రెగ్యులర్గా జీన్స్ యూజ్ చేసుకుంటా ఆఫీస్లో. ఇంకా జీన్స్ ఎక్కువ జీన్స్ వేసుకోవడం వల్ల నాకు వెయిట్ లాస్ అవ్వాల్సింది, జీన్స్ టైట్ అయింది. అరే ఇదేంటి పొట్ట పెరుగుతుంది అనుకొని అప్పుడు డౌట్ వచ్చింది. అండ్ వన్ థింగ్ ఏంటంటే, నా ఫస్ట్ నుంచి నా బేబీ నాకు రైట్ సైడే ఉండే. అప్పుడు నాకు రైట్ సైడ్ కొంచెం బుజ్జ ఎత్తుగా అనిపించింది. సో అప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అండ్ ఏంటంటే సెకండ్ థింగ్, నాకు రైస్ స్మెల్ పడలే అండ్ కళ్ళు తిరగడం స్టార్ట్ అయినాయి కొంచెం. ఇంకా అప్పుడు స్టమక్ పెయిన్ ట్యాబ్లెట్ వేసేసుకుందాం అనుకున్నా అసలు లిటరలీ నేను, తెలియక నాకు. స్టమక్ పెయిన్ బాగా వస్తుంటే ఒకరోజు ఇంకా బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. ఎందుకంటే నాకు తెలియలేదంటే నాకు డేట్కి ముందు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఆ 2 months నవంబర్లో నేను డేట్ అయినా, డిసెంబర్లో కాకపోతే నాకు ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్కి మెడిసిన్ యూజ్ చేస్తున్నా కదా, అది తగ్గింది కాస్త రివర్స్ అయిందేమో అనుకున్నా. అది ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే పీరియడ్ సరిగ్గా రాదు. అదొక డిఫరెంట్ ప్రాబ్లం. అది కూడా పీసీఓడి సేమ్ లైక్ పీసీఓడి టైప్ అనే వస్తుంది. పీసీఓడి ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ప్రతి 10 members పీసీఓడి ఎట్లా 4 members ఉంటుంది, ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఒక 50 members ఎవరో ఒక 2-3 ఉంటుంది. అట్లా ఇది కొంచెం రేర్గా వస్తుంది. నాకు అప్పుడే స్టార్టింగ్ ఉండే, బట్ నేను ఎంబటే రికగ్నైజ్ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయినా, మెడిసిన్ కూడా తీసుకుంటుండే. సో అప్పుడు మేము ప్లాన్ కూడా ఏం చేసుకోలే. ఇంకా ప్రెగ్నెన్సీ గురించి కూడా ప్లాన్ చేసుకోవాలి. డాక్టర్ కూడా ఏమి ప్లాన్ ఏమి ఇవ్వలేదు. సో అట్లా నేను ప్రెగ్నెంట్ అనే అస్సలు డౌట్ కూడా లేకుండే. ఇంకా నాకైతే టోటల్ ఇది గాడ్ గిఫ్టే అనిపిస్తుంది. ఎందుకంటే నేను డిసెంబర్లో మేడారం జాతరకి వెళ్ళినా కదా. అప్పుడు మేడారం జాతరకి వెళ్ళినప్పుడు సమ్మక్క సారక్క జాతర అప్పుడు నేను గన్నుకి మొక్కు ఉండే. గన్ను పుట్టినప్పుడు గన్నుకి హెల్త్ బాగాలేకుంటే నేను చాలా మొక్కులు పెట్టి, ఇంకా గన్ను మొక్కులు తీరనే లేదు. అప్పుడే నాకు ఒక బుజ్జి బేబీ వస్తుంది. గన్ను పుట్టినాక నాకు చాలా లక్ అనిపించింది. గన్ను ఈజ్ నా లక్కీ చామనే చెప్పాను. ఎందుకంటే వాడు పుట్టిన తర్వాతనే నాకు మ్యారేజ్ ఫిక్స్ అవ్వడము, నాకు ప్రమోషన్ రావడము, జాబ్లో కూడా కొంచెం మంచిగా సెట్ అయిన, నా లైఫ్ కూడా మంచి ఒక మంచి ఐడెంటిటీ అనేది వచ్చినట్టు అనిపించింది నాకు. అండ్ పెళ్ళి అయిపోయింది, అంత బాగానే ఉంది. సడన్గా అప్పుడు నేను గన్ను మొక్కు కోసం అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేసిన. 108 అమ్మవారికి, సమ్మక్క సారక్క దగ్గర 108, సారక్క దగ్గర 108 ప్రదక్షిణలు. అండ్ గన్నువి కూడా కొన్ని ఉండే, అవి కూడా ప్రదక్షిణలు చేసినప్పుడు తర్వాత ఇంకా నా మొక్కు కంప్లీట్ అయింది అనుకో, నేను అమ్మవారిని పట్టుకొని ఇట్లా ఏడ్చేసిన. లిటరల్ ఎందుకు వేసినా నాకు కూడా తెలియదు. ఏడుపు వచ్చేసింది, ఫుల్ ఏడ్చేసిన తర్వాత అందరు షాక్ అయినారు, ఎందుకు ఏడుస్తుంది ఈమె అనేసి. కానీ నాకు ఏంటంటే నా మొక్కు కంప్లీట్ చేసిన అని ఆ లిటరల్ అప్పుడు ఎందుకు ఒక టైప్ ఆఫ్ గూస్ బాంబ్స్ వచ్చినాయి నాకు. మా హస్బెండ్ కూడా షాక్ అయ్యండి, ఎందుకు ఏడుస్తుంది. ఆయన అమ్మవారిని పట్టుకున్నప్పుడు ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు వచ్చినట్టు అనిపించింది. లిటరల్లీ పాజిటివ్ ఎనర్జీ నేను ఫీల్ అయినా. అందుకే అది పట్టుకోగానే, అమ్మవారిని పట్టుకోగానే ఇట్లా ఒక పాజిటివ్ ఎనర్జీ రాగానే నాకు ఏడుపు వచ్చేసింది. సో అప్పుడు నేను ఏడ్చేసిన ఫుల్. ఇట్లా ఎందుకు తెలియదు, సడన్గా
ఏడ్చేసినసరికి అప్పుడు అమ్మవారికి నేను ఇంకొకరి బిడ్డ కోసం అంత కష్టపడ్డా. చాలా మొక్కులు పెట్టినా నేను. హనుమాన్ గణేష్, తిరుపతి, సమ్మక్క సారక్క జాతర దగ్గర, ఇంకా చాలా వేరే దగ్గర కూడా ఉండే. అట్లా కూడా మొక్కులు అన్నీ క్లియర్ చేసిన కదా. ఇంకొకరి బిడ్డ కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు కదా అని చెప్పి నాకు అడగకుండానే అమ్మవారు ఇచ్చింది అనిపిస్తుంది. నేను అడగలే అసలు నా గురించి ఏమి, ఎందుకంటే మాకు అప్పుడు మా పెళ్ళయి 6 మంత్సే, 7 మంత్స్ డిసెంబర్ అంటే. ఇంకా నేను ఏం ప్లాన్ కూడా చేసుకోలేదు, నేను నా హస్బెండ్ బేబీస్ గురించి పెద్దగా ఏమి. అప్పుడు కొత్త కాబట్టి మాకు మేమేం ప్లాన్ అనుకోలేదు. బట్ హెల్త్ చూసుకోవాలి కాబట్టి నాకున్న ప్రాబ్లమ్ని ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. అది పీసీఓడి అవ్వకముందే ప్రొలాక్టిన్ అండ్ పీసీఓడి బబుల్స్లా కూడా అయిపోతాయి అందులోనే. సో అది క్లియర్ చేసుకొని మాత్రం దాని వరకే నేను మెడిసిన్ యూజ్ చేసిన. బట్ నాకేంటంటే అసలు నేను ట్యాబ్లెట్ వేసుకున్నా, ఆమె డాక్టర్ ఇచ్చిన డోస్ కంటే ఎక్కువ వేసుకున్నా నేను. ఎందుకంటే నేను మా యానివర్సరీ అప్పుడు నవంబర్లో నేను ట్యాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయినా. ఫ్రైడే వీక్లీ 2 ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి ఫ్రైడే ట్యూస్డే. ఫ్రైడే వేసుకోలేదు, మళ్ళీ సండే వేసుకున్నా, మళ్ళీ ట్యూస్డే వేసుకున్నా, మళ్ళీ సాటర్డే ఒక డే స్కిప్ చేయాలి. ఇప్పుడు వెనస్డే వేసుకుంటాం కదా, ఒక ట్యూస్డే మిస్ అయితే సండే వేసిన కాబట్టి అట్లా మిస్ అయ్యి ఒక వీక్ది నేను డిసెంబర్ 5th ఏమో మేము మెడారం వెళ్ళినాము. అయితే నేను 3rd కూడా నేను ట్యాబ్లెట్ వేసుకున్నా. అప్పటికి ప్రెగ్నెంట్ ఉన్నా కానీ నేను ట్యాబ్లెట్ వేసుకున్నా. ఆ ట్యాబ్లెట్ వేసుకుంటే ఖచ్చితంగా మనకు డేట్ అవుతుంది. నేను అప్పటికి ఆమె నాకు డేట్గా ఇచ్చింది. నవంబర్ నుంచి నేను వాడుతున్నా. నవంబర్లో డేట్ అయినా డిసెంబర్లో డేట్ అవ్వలేదు. కానీ నాకు డేట్ అయ్యే సిమ్టమ్స్ మొత్తం ఉండే, అయిపోతా ఖచ్చితంగా డేట్ అయితే అని ఫుల్ డ్యామ్ షూర్ ఉంది. ఎందుకంటే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు డేట్ అయ్యే ముందు. సో డ్యామ్ షూర్గా నేను డేట్ అవుతా అని అనుకున్నా. ఆ నవంబర్లో మిస్ అయిన అటు ఇటు ఒక 3 ట్యాబ్లెట్స్ ఒక వీక్ అటు ఇటు మిస్ అయినా. మా యానివర్సరీ 6 మంత్ యానివర్సరీ చేసుకున్నాము. స్వర్ణగిరి వెళ్ళింటే అటు ఆ ట్యాబ్లెట్ ఒక ఫ్రైడే మిస్ అయింది, ఇంకొక రోజు వేసుకున్నాం అంతే. కానీ తర్వాత డోసులు అన్నీ కరెక్ట్గానే పడ్డాయి. అండ్ డిసెంబర్లో ఇంకా ఎక్స్ట్రా డోస్ వేసుకున్నాం మేడారం వెళ్ళినప్పుడు. అక్కడెక్కడైనా నేను డేట్ అయితేనేమో అని ఒక టాబ్లెట్ ఎక్స్ట్రా వేసేసుకున్నా. అది రివర్స్ అయిపోయింది, కాలేదు డిసెంబర్లో. అంటే ప్రొలాక్టిన్ ప్రాబ్లమ్ ఇంకా ఎక్కువ అయిపోయిందేమో అని అనుకున్నాం నేను మా మమ్మీ. సో ఇంకా ఎక్స్ట్రా డోస్ వేసుకున్నా. ఇంకా ఆమె ఇచ్చిన టాబ్లెట్స్ కంటే వీక్లీ 2 అంటే ఇంకా నేను ఇంకొక వీక్ ఎక్స్ట్రా వేసుకోగా అప్పుడు మాకు తెలియదు. డిసెంబర్లో కూడా వేసుకున్న టాబ్లెట్స్ నేను డిసెంబర్ వాడిన వెయిట్ చేసిన మళ్ళీ ఇంకొక డోస్ వేసుకొని. ఇంక ఎట్లయినా డేట్ అవ్వలేదు నేను డిసెంబర్లో. ఇప్పుడు నేను అట్లా కౌంట్ చేసినా కూడా కరెక్ట్ నాకు డిసెంబర్ 7కి నా డేట్. నవంబర్ 7 డిసెంబర్ 7 కదా. నవంబర్లో అయినా డిసెంబర్లో ఎక్స్ట్రా డోస్ వేసుకుని అవ్వలేదు. ఎందుకు అని వెయిట్ చేస్తున్నా. డిసెంబర్ మొత్తం వెయిట్ చేసిన నేను. అన్నీ బ్యాక్ పెయిన్ ఉండే, నాకు కడుపు నొప్పి వస్తుండే. ఖచ్చితంగా డేట్ అవుతా అనుకున్నా. కానీ అమ్మవారు ఇచ్చిన వరం ఇది. నా డేట్ అప్పుడే ఉండడం, నేను అప్పుడే అమ్మవారి దగ్గర వెళ్ళి మొక్కుకోవడం. అది నేనైతే లిటరల్లీ చెప్తున్నా కదా, నేను నా కోసం అయితే ఏం మొక్కుకోలే నేను. ఎందుకంటే నాకు గన్ను ఫస్ట్ ఇంపార్టెంట్ కదా. నేను గన్ను కోసం వెళ్ళినా కదా, గన్నుది క్లియర్ అవ్వాలి, నా గురించి కాదు అనుకున్నా నేను. వాడి మొక్కులో నా కలపడం నాకు ఇష్టం లేకుండే కొంచెం. వాడిది నాకు ఫస్ట్ ప్రియారిటీ కదా, ఫస్ట్ వాడి గురించి అనుకున్నా కదా అని గన్నుకి ఎప్పుడు మళ్ళీ నేను ఇట్లా చూడొద్దు, మేము ఫేస్ చేసినట్టు అని అనుకున్నా. లిటరల్ ఇప్పుడు కూడా ఏడుపు వస్తుంది. ఇంకా అట్లా నేను అనుకొని మొక్కిన. 1 సెకండ్. ఇంకా ఎప్పుడు అమ్మవారికి మొక్కినా. అప్పుడు నేను అమ్మవారిని పట్టుకోగానే లిటరల్లీ చెప్తున్నా కదా, నిజంగా అమ్మవారు అక్కడైతే నిజమని అంత. ఎవరైనా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళండి, లిటరల్లీ క్లియర్ అయిపోతాయి అన్ని. మాకైతే ఇప్పటివరకు అయితే ప్రతిదీ మంచిగా జరిగింది. అక్కడ చెప్పినట్టు అయినాయి. మాకు నమ్మకం ఎక్కువ అమ్మవారి సమ్మక్క సారక్క అంటే. సో ఇంకా అట్లనే నేను మొక్కిన. ఇంకా గన్ను విషయంలో కూడా నా విషయంలో అయితే నేను ఏం అడగలేదు, అమ్మవారే ఇచ్చింది. ఎందుకంటే నేను నా కోసం కాకుండా ఇంకొకరి బేబీ కోసం నేను అంత ట్రై చేసిన కాబట్టి నీకు అట్లాంటి ఏమి అడగకుండా నీకు వరం ఇస్తా అని ఇచ్చిందని అనిపిస్తుంది. నేనైతే అదే అనుకుంటా. సో అట్లా అనమాట. నేను ఇంకా జనవరిలో చూసుకున్నా. జనవరి 3కి నాకు ఫుల్ ఇక చక్కెర వస్తుంది కొంచెం. అప్పటికి నాకు స్టార్ట్ అయింది, డిసెంబర్ ఎండింగ్ నుంచి సిమ్టమ్స్ స్టార్ట్ అయినాయి. బట్ నేను రికగ్నైజ్ చేసుకోలే. డిసెంబర్ 25కి నాకు ఫస్ట్ వామిటింగ్ డిసెంబర్ 25 క్రిస్మస్కి వచ్చిండే. ఇక అప్పటి నుంచి ఇక కొంచెం ఉండే. ఎట్లయినా డాక్టర్ చెకప్ ఉంది కదా,
దిస్ డేట్ అవ్వలేదు, ఆ ప్రోలాక్టిన్ ప్రాబ్లం ఇంకా ఎక్కువైందని అనుకున్నాం మేమందరం. నేను, మా అక్క, మా మమ్మీ వెళ్దాం డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళి చెక్ చేయించుకుందాం అనుకున్నాం. కానీ చెక్ చేసుకుందాం అనుకోగానే ఫస్ట్ ఎట్లైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ చెక్ చేసుకోండి అంటది ఆమె. ఇంతకుముందు కూడా చెప్పిండే. అంతకుముందు 2-3 టైమ్స్ చేసుకుంటే లేదు కాబట్టి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు లేనిది ఎక్స్పెక్ట్ చేయనప్పుడు ఎట్లుంటుంది అనుకున్నా నేను. అనుకోకుండా నేను ఏందో చూద్దాంలే ఒకసారి ఎందుకైనా అని చెప్పి అప్పుడు నేను వీడియో కూడా తీసుకోలేదు, ఎందుకంటే లేదనే థాట్తో వీడియో కూడా సరిగ్గా తీసుకోలేదు అసలు. వచ్చిన మార్నింగ్ లేచిన డిసెంబర్ 3 రోజు, జనవరి 3 రోజు అని లేచి చూద్దాం ఏదో ఒకటి లే అన్నట్టు లేచిన. లిటరల్ ఇట్లా 2 లైన్స్ వచ్చినప్పుడు అయితే నేను ఫుల్ షాక్ అయిపోయినా. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. నిజంగా అదొక క్యూట్ మిరాకిల్. మస్తు హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పటికీ గుర్తొస్తే నా చిట్టి బేబీ గుర్తొస్తే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. ఈ 2 లైన్స్ ఎందుకే నేను ఇది ప్రిజర్వ్ చేసుకోవాలి, వేరే కిట్ని మళ్ళీ వేసి చేయడం ఎందుకు అనిపించింది. అప్పుడు చాలా తిక్కుగా వచ్చింది ఈ లైన్. బట్ ఏంటంటే ఒక డే అయిపోయిన తర్వాత ఇది కొంచెం లైట్ అయిపోయింది. అమ్మో ఎప్పటికే లైట్ అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి వేసి పెట్టచ్చులే అని అన్నాడు మా హస్బెండ్, మా మమ్మీ. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు, ఫస్ట్ అనేది మస్తు ఉంటుంది కదా. ఫస్ట్ టైం మనం చూసిన కిట్ వేరు కదా ఫీల్. అందుకే నేను దీన్ని ప్రిజర్వ్ చేశాను. రెజిన్ లిక్విడ్ తోటి ప్రిజర్వ్ చేసిన నేను ఇట్లా ఈ కిట్ని. ఇది ఎప్పటికి ఇట్లనే ఉంటుంది. ఇట్లా లిక్విడ్ వేసేసి నేను ప్రిజర్వ్ చేసేసిన. ఎందుకంటే అప్పటికి నా దగ్గర రెజిన్ లిక్విడ్ ఉండే, దేనికోసం అవన్నీ యూజ్ చేయలే. అట్లనే ఉంటే దాన్ని ఫస్ట్ యూజ్ చేసింది దీనికే నేను. జస్ట్ ఒక్క డ్రాప్ సరిపోయింది. సో అట్లా నాకు నా ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయింది. ఇలా జరిగిందనమాట. అన్ఎక్స్పెక్టెడ్ ప్రెగ్నెన్సీ చాలా అందరికి ఇప్పుడు ప్రెగ్నెన్సీ విషయంలో చాలామంది చాలా ఫేస్ చేస్తున్నారు. మనకి అడగకుండా వచ్చిన దానికి మనం చాలా ఎట్లా చెప్పాలి. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసే ఉంటారంటే ఎక్కడో ఒక దగ్గర మీకు నచ్చితే లైక్ కొట్టండి అండ్ షేర్ కంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు ఛానల్ పైన ఒక అన్వేషించండి. అండ్ బై. నా ప్రెగ్నెన్సీ జర్నీ కూడా చెప్తా. అండ్ మెయిన్ థింగ్, అందరు పీసీఓడికి ప్రొలాక్టిన్కి తెలియదు. ప్రొలాక్టిన్ అనేది ఎక్కువ చాలామందికి రాదు. ఉన్న వాళ్ళు ఎట్లా ఫేస్ చేయాలి, దానికి డైట్ ఏం చేయాలి, మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా చెప్తాను నేను. ముందే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ముందు ఐడెంటిఫై చేసుకోవాలి. దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఎట్లా ఐడెంటిఫై చేయాలి, అసలు అది ఏంది అనేది తెలుసుకోవడం ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మనకి పీసీఓడి అన్న తెలుస్తుంది కానీ ప్రొలాక్టిన్ని తొందరగా మనం రికగ్నైజ్ చేయలేం. సో ఎవరికైనా ఉన్న వాళ్ళు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఎట్లా రికగ్నైజ్ చేసుకోవాలి, ఎట్లా కేర్ తీసుకోవాలి అనేది. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అండ్ నన్ను మా బేబీని బ్లెస్ చేయండి. మాకు మంచిగా సేఫ్ డెలివరీ అవ్వాలి, నా బేబీ బాగుండాలని చెప్పి.